సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటిస్తారు. జంటప్రోలులో మదన గోపాలస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. జంటప్రోలు గ్రామంలోని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలకు సంబంధించిన చెక్కులను పంపిణీ చేయనున్నారు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇవాళ నాగార్జున సాగర్ పర్యటనకు వెళ్తారు. నాగార్జున సాగర్ జల విద్యుత్ కేంద్రాన్ని పరిశీలించి అధికారులతో సమావేశమవుతారు. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటిస్తారు. ఇందిరా మహిళా శక్తి సంబరాల పథకం కింద మహిళా స్వయం సహాయక బృందాలకు చెక్కులు పంపిణీ చేస్తారు మంత్రి పొంగులేటి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు మరింత టైం పట్టే ఛాన్స్ ఉంది. తొలుత ఇవాళ ఛార్జ్షీట్ కోర్టులో వేయాలని దర్యాప్తు బృందం భావించింది. అయితే ప్రైమరీ ఛార్జ్షీట్ ఇంకా రెడీ కాకపోవడంతో రేపు లేదా వచ్చే సోమవారం దాఖలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఛార్జ్షీట్ ని సిద్ధం చేసేందుకు సిట్ బృందాలు అర్ధరాత్రి 3 గంటల వరకు పనిలో నిమగ్నమవుతున్నాయి. లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఇప్పటికే 40 మందిని నిందితులుగా చేర్చిన సిట్ 11 మందిని అరెస్ట్ చేసింది. ఇందులో గత ప్రభుత్వం హయాంలో కీలకంగా వ్యవహరించిన రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు. వీరితో పాటు విజయసాయిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలను కూడా సిట్ నిందితులుగా చేర్చింది. ఇవాళ ప్రధాని మోడీ బీహార్, పశ్చిమ బెంగాల్లో పర్యటించనున్నారు. బీహార్ మోతీహర్లో 7,200 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. బంగాలో న్యూ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియాని, పాట్నాలో ఎన్టీపీసీఐ అత్యాధునిక ఇంక్యుబేషన్ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. బీహార్లో రైల్వే అనుసంధానాన్ని పెంచే 4 కొత్త అమృత్ భారత ట్రైన్స్ ని ప్రారంభిస్తారు. చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతిపై విచారణ కొనసాగుతోందని, విలన్లు క్లైమాక్స్ లోనే అరెస్ట్ అవుతారని అన్నారు. కేటీఆర్ స్నేహితుడు కేదార్ దుబాయ్లో డ్రగ్స్ తీసుకుని చనిపోయాడని, దానికి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్ట్ ని తెప్పించామన్నారు. కేటీఆర్ గంజాయి బ్యాచ్ అంటూ ఆరోపణలు చేశారు. ఆయన చుట్టూ ఉండేవాళ్లు డ్రగ్స్ తీసుకుంటారని, ఈ డ్రగ్స్ బ్యాచ్ తో తానేం మాట్లాడతానని అన్నారు రేవంత్. డ్రగ్స్ విషయం మాట్లాడితే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్న వ్యక్తితో తనకు ఛాలెంజ్ ఏంటంటూ ప్రశ్నించారు. కేటీఆర్ నాయకత్వాన్ని ఆయన చెల్లెలే అంగీకరించట్లేదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోర్టు కీడుస్తారని హెచ్చరించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చిట్చాట్లో తనపై రేవంత్ అసత్య ఆరోపణలు చేశారని ఆరోపించారు. తనపై ఏదైనా డ్రగ్స్ కేసు నమోదైందా, తనకు సంబంధం ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. దమ్ముంటే ఆధారాలు బయటపెట్టాలని సీఎంకి సవాల్ చేశారు. రేవంత్ కు తన ముందు నిలబడే ధైర్యం లేక చిట్చాట్లు చేస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు ఆరోపణలకు మూల్యం చెల్లించుకోక తప్పదని, సీఎం క్షమాపణ చెప్పకపోతే పర్యావసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు కేటీఆర్. మాజీ మంత్రి వైసీపీ నేత బొత్స సత్యనారాయణ హాట్ కామెంట్స్ చేశారు. తాట తీస్తాం, తోలు తీస్తామంటున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బెదిరింపులకు ఎవరూ భయపడే వాళ్ళు లేరని అన్నారు. ఎవరూ ఖాళీగా కూర్చోలేదని, చేతగాని వాళ్ళు ఎవరూ లేరని కామెంట్ చేశారు. ఢిల్లీలో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల మీటింగ్ పై సెటర్లేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. గత ఏడాది కూడా చంద్రబాబు, రేవంత్ రెడ్డి చర్చలు జరిపి విభజన సమస్యల పరిష్కారం కోసం కమిటీ వేస్తామన్నారని, ఏడాది అవుతోందని కానీ ఏం చేశారని క్వశ్చన్ చేశారు. బనకచెర్ల ప్రాజెక్టుకి తాము వ్యతిరేకం కాదని, దీనికి ఆలోచన చేసిందే జగన్ అని అన్నారు అంబటి రాంబాబు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు 42 మీటర్లకు తగ్గించేందుకు చంద్రబాబు ఒప్పుకున్నారని, అలాంటప్పుడు బనకచెర్ల ప్రాజెక్టు ఎలా సాధ్యమవుతుందని క్వశ్చన్ చేశారు. నగర ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి రోజా. తనను అసభ్య పదజాలంతో దూషిస్తూ అగౌరవంగా మాట్లాడిన భానుప్రకాష్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అటు రోజాపై ఎమ్మెల్యే గాలి ప్రకాష్ మరొకసారి ఫైర్ అయ్యారు. దమ్ముంటే రోజా కాణిపాకం వచ్చి ప్రమాణం చేయాలని
సవాల్ చేశారు. వైసీపీ హయాంలో జరిగిన ఇసుక, బియ్యం అక్రమ రవాణాలో అన్నదమ్ములకు అనుచరులకు సంబంధం లేదని రోజా ప్రమాణం చేయగలరా అని నిలదీశారు. నీళ్ల కోసం తెలంగాణతో గొడవపడే అవసరం లేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. నీళ్ల విషయంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవలంబిస్తామని స్పష్టం చేశారు. గోదావరి నీళ్లు వాళ్ళు వాడుకుంటున్నారు, మనం వాడుకుంటామని చెప్పారు. ప్రధాని కూడా నదులు అనుసంధానం చెయ్యాలి అనుకున్నారని అన్నారు. మాలియాల ఎత్తిపోతల నుంచి సీమ జిల్లాలకు కృష్ణా జలాలను సీఎం చంద్రబాబు రిలీజ్ చేశారు. హంద్రనీవా నీళ్లు శ్రీశైలం మల్లికార్జునుడి పాదాలు తాకుతూ తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధికి చేరుకుంటాయన్నారు. ఏపీలో మరొక దఫా నామినేటెడ్ పదవులను భర్తీ చేసేందుకు కూటమి సర్కారు కసరత్తు చేస్తోంది. 66 వ్యవసాయ మార్కెట్ కమిటీలను ఖరారు చేసింది. జనసేనకి 9, బీజేపీకి 4 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు దక్కే ఛాన్స్ ఉంది. 66 చైర్మన్ పదవుల్లో బీసీలకు 17, ఎస్సీలకు 10, ఎస్టీలకు 5, మైనార్టీలకు 5 పదవులు ఇచ్చే ఛాన్స్ ఉంది. అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్స్ లో 35 మంది మహిళలకు అవకాశం కల్పిస్తారని సమాచారం. మామిడి రైతులకు తీపి కబురు అందించింది ఏపీ సర్కార్. మామిడి రైతులను ఆదుకునేందుకు 260 కోట్ల రూపాయలకు నిధులు విడుదల చేసింది. తోతాపూరి మామిడిపై కిలోకి 4 రూపాయలు సబ్సిడీ ఇవ్వనుంది. 6,50,000 టన్నుల మామిడి సేకరణకు ఆదేశాలు ఇచ్చింది సర్కార్. ఏపీ లిక్కర్ కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. నేడు మిథున్ రెడ్డి పిటిషన్పై జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మహాదేవన్లతో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది. మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నానికి హైకోర్టులో ఊరట దక్కలేదు. పామరులో చేసిన రప్పరప్ప కమెంట్స్ పై నమోదైన కేసులో తొందరపాటు చర్యలు తీసుకోకుండా పోలీసులను ఆదేశించాలి అన్న అభ్యర్థులను కోర్టు తోసిపుచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది న్యాయస్థానం. మైనింగ్ కేసులో వల్లభనేని వంశీకి ముందస్తు బెయిల్ ని రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ జరిపింది. ఏపీ సర్కార్ వేసిన పిటిషన్ ని హైకోర్టుకు తిప్పి పంపింది. అరెస్ట్ నుంచి వంశీకి రక్షణ కొనసాగుతుందని తెలిపింది. హైకోర్టు తమ వాదన వినకుండానే ముందస్తు బెయిల్ ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం తరపున ముకుల్ రోహిత్ కి సుప్రీం దృష్టికి తెచ్చారు. దీంతో కేసును మరొకసారి విచారణ జరపాలని ఏపీ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం కరాగ్రహారంలో పోలీస్ శిక్షణా కేంద్రానికి హోంమంత్రి అనిత శంకుస్థాపన చేశారు. 46 ఎకరాల సువిశాల స్థలంలో 32 కోట్ల రూపాయల ఖర్చు అంచనాలతో దీనిని నిర్మించనున్నారు. 15,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అడ్మినిస్ట్రేషన్ భవనాలను కడతారు. రాష్ట్రంలోనే అతిపెద్ద పోలీస్ శిక్షణా కేంద్రానికి మచిలీపట్నంలో భూమి పూజ చేయడం సంతోషంగా ఉందన్నారు మంత్రి అనిత. ఎక్సైజ్ అధికారుల శిక్షణా కేంద్రాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతున్న బాలిక మృతి చెందడం బాధాకరమన్నారు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. కడియం మండలం మాధవరాయుడుపాలెం చైతన్యనగర్లో బాలిక డొక్కా మోహన మృతి తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. మోహన తల్లిదండ్రులు ఈశ్వర్ శ్రావణీలను పరామర్శించి ఓదార్చారు పురంధేశ్వరి. పాపను బ్రతికించడానికి అత్యంత ఖరీదైన ఇంజెక్షన్ కొనేందుకు అవసరమైన 16 కోట్ల రూపాయలను మంజూరయ్యేలా చూసేందుకు ప్రధానమంత్రి కార్యాలయానికి నివేదికను పంపారన్నారు. ఇటీవల రాజమండ్రికి వచ్చిన కేంద్ర మంత్రి షెకావత్ దృష్టి కూడా తీసుకెళ్లినట్లు చెప్పారు. ఇంజెక్షన్ కొనుగోలుకు అవసరమయ్యే 16 కోట్ల మంజూరుకు తన ప్రయత్నాలు కొనసాగుతూ ఉండగానే డొక్కా మోహన మృతి చెందడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు ఎంపీ పురంధేశ్వరి. తెలుగు రాష్ట్రాల్లో యూరియా కొరత తీవ్రంగా ఉంది. వరి, పత్తి, మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులు యూరియా కోసం ప్రతిరోజు క్యూలు కడుతున్నారు. సొసైటీలు, షాపులు, ఆగ్రో సెంటర్ల వద్ద చెప్పులు, రాళ్లు, పాస్ పుస్తకాలు లైన్లో పెట్టి పడిగాపులు పడుతున్నారు. గంటల తరబడి నిలబడ్డా దొరకకపోయేసరికి యూరియా దొరుకుతుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. సప్లై లేదన్న ప్రచారానికి తోడు ప్రైవేటు డీలర్లు కృత్రిమ కొరత క్రియేట్ చేస్తున్నారు. కొరత సృష్టిస్తున్న వారిపై, అధిక ధరకు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు.
చూద్దాం. కేంద్ర ప్రభుత్వానికి పలు విజ్ఞప్తులు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు ఆమోదం తెలపాలని, ముచ్చర్లలో హైటెక్ ఎలక్ట్రానిక్స్ పార్క్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ని కోరారు. అడ్వాన్స్డ్ సిస్టమ్ అండ్ ప్యాకేజీ టెక్నాలజీస్ ప్రాజెక్ట్, మైక్రో ఎల్ఈడి ఫ్యాబ్ ప్రాజెక్టులకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లాలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్క్ ఏర్పాటు చేయాలని సూచించారు. హైదరాబాద్ డ్రైపోర్ట్ బందర్ ఓడరేవుకు రైలు మార్గం మంజూరు చేస్తే ఔషధాలు, ఫుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తుల ఎగుమతికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం తగ్గించేందుకు రీజనల్ ట్రైన్ ప్రాజెక్టు అవసరమన్నారు. కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ప్రైవేట్ ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి మార్గదర్శకాలు, షెడ్యూల్ రిలీజ్ అయ్యాయి. అభ్యర్థులు కాలేజ్ మేనేజ్మెంట్ పేరుతో డీడీ లేదా పేమెంట్ గేట్వే ద్వారా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని సూచించారు అధికారులు. ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ కాలేజీలకు దరఖాస్తు చేయాలి అనుకుంటే ప్రతి కళాశాలకు ప్రత్యేకంగా దరఖాస్తు రుసుము చెల్లించాలని స్పష్టం చేశారు. రేపటి నుంచి ఆగస్టు 10 వరకు బి కేటగిరీ సీట్లను భర్తీ చేయనున్నారు. నిజామాబాద్ జిల్లాలో చిరుతపులి సంచారం మరొకసారి కలకలం రేపింది. ఎడపల్లి మండలం జానకంపేట్ శివార్లో అర్ధరాత్రి చిరుతపులి పశువుల పాకలోకి చొరబడి మేకల మందపై దాడి చేసిన ఒక మేకను ఎత్తుకెళ్లింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి సీసీ కెమెరాల ఫుటేజ్ ని పరిశీలించారు. గతంలోనూ ఎడపల్లి మండలంలో చిరుతపులి పలుమార్లు దాడులు చేసింది. దీంతో ఎప్పటికైనా చిరుతను బంధించాలని అధికారులను కోరారు గ్రామస్తులు. వికారాబాద్ జిల్లా తాండూరులో ఒక మహిళ హల్చల్ చేసింది. ఆర్టీసీ బస్సు ముందు నిలబడి హంగామా క్రియేట్ చేసింది. బస్సులో సీటు ఆపేందుకు కిటికీలో నుంచి పర్సు, మొబైల్ ఫోన్ సీటుపై వేసింది. లోపలికి వెళ్లి చూసేసరికి పర్సు, మొబైల్ ఫోన్ రెండూ మాయమయ్యాయి. ఇంద్రచౌక్ చేరుకోగానే కిందకి దిగిన మహిళ బస్సు ముందుకు వెళ్లకుండా అడ్డంగా నిలబడింది. బస్సులోని ప్రయాణికులు తన వస్తువులు దొంగిలించారని నానా రభస్ చేసింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ప్రయాణికులను దొంగతనంపై క్వశ్చన్ చేశారు. సావిత్రికి నచ్చజెప్పి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. వెల్కమ్ బ్యాక్. హెచ్సీఏపై ఈడీ కేసు నమోదు చేసింది. గతంలో నమోదైన 2 హెచ్సీఏ కేసుల ఆధారంగా కొత్త వివరాలను జోడించి కొత్త ఈసీఐఆర్ నమోదు చేసింది. మొత్తం 5గురుపై కేసులు నమోదు చేసింది. బీసీసీఐ నుంచి వచ్చిన నిధుల విషయంలో మనీ లాండరింగ్ జరిగినట్టు ఈడీ భావిస్తోంది. సిఐడి కస్టడీ ముగియగానే ఈడీ విచారణ ప్రారంభించనుంది. అటు హెచ్సీఏ ప్రస్తుత బాడీని రద్దు చేయాలని బీసీసీఐకి లేఖ రాసింది తెలంగాణ సర్కార్. విజిలెన్స్ నివేదికను కూడా జతపరిచింది. ప్రకాశం జిల్లా కామేపల్లి గ్రామంలో నకిలీ స్టాంపులు తయారు చేసి ప్రభుత్వ స్థలాలు కాజేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు జరుగుమల్లి పోలీసులు. నకిలీ స్టాంపులు, రెవెన్యూ అధికారుల సంతకాలు ఫోర్జరీతో ఫేక్ పత్రాలు సృష్టించి ఎన్ఎన్ కంట్రికలో 256 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాజేయాలని చూశారు 3 వ్యక్తులు. విశాఖలో కలకలం రేపిన డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. సౌత్ ఆఫ్రికాకు చెందిన థామస్ తో పాటు అక్షయ్ కుమార్, డాక్టర్ కృష్ణ చైతన్య కస్టడీలోకి తీసుకుని కీలక వివరాలు రాబట్టామన్నారు విశాఖ సిపి శంక బ్రతబాక్షి. మేడ్చల్ జిల్లా గుండ్లపోచమ్మపల్లిలో కల్తీ కల్లు ప్యాకెట్లు బయటపడ్డాయి. పాల ప్యాకెట్ల మాదిరిగా కల్లును ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నారు కేటుగాళ్లు. ఎస్వీఎస్ బ్రాండ్ పేరుతో మార్కెట్ చేస్తున్నారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ దాడుల్లో భారీగా కల్లు ప్యాకెట్లు పట్టుబడ్డాయి. హైదరాబాద్ గాజుల రామారంలో జరిగిన ఏటీఎం చోరీ కేసును ఛేదించారు పోలీసులు. 3 నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరొక నిందితుడి కోసం గాలిస్తున్నారు. నెల 8న హెచ్డిఎఫ్సీ బ్యాంక్ ఏటీఎంలోకి చేరబడ్డ దొంగల ముఠా 34 లక్షల రూపాయల నగదును ఎత్తుకెళ్లింది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అధికారులు మెరుపు దాడులు చేశారు. జీఎన్ఆర్ జ్యువెలరీ షోరూంలో విస్తృత స్థాయి తనిఖీలు నిర్వహించారు. హాల్ మార్క్ లేకుండా బంగారం అమ్మకాలు జరుపుతున్నట్లు గుర్తించారు. ఏపీలో రాబోయే 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. సూర్యాపేట జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో
ప్రవాహం పెరిగింది. రోడ్ల మీదకు ప్రవాహం పోటెత్తింది. మేళ్ల చెరువు, చింతలపాలెం, హుజూర్ నగర్ మండలాల్లో రోడ్లు జలమయమయ్యాయి. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ను శివసేన యూబీటీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రే కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కుమారుడు ఆదిత్య ఠాక్రేను వెంట తీసుకెళ్లారు ఉద్దవ్ ఠాక్రే. ప్రతిపక్షంలో ఉన్న ఉద్దవ్ ఠాక్రే పాలక పక్షంలోకి రావాలని దేవేంద్ర ఫడ్నవీస్ ఆహ్వానించిన ఒక రోజు తర్వాత ఈ సమావేశం జరిగింది. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డును వరుసగా 8వ సారి అందుకుంది ఇండోర్ సిటీ. దేశంలో పరిశుభ్రతను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సర్వేక్షణ్ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. గుజరాత్లోని సూరత్ కి 2వ స్థానం దక్కింది. ఇక 3వ స్థానంలో నవీ ముంబై నిలిస్తే విజయవాడ 4వ స్థానాన్ని దక్కించుకుంది. ఆకాశ్ ప్రైమ్ క్షిపణి పరీక్ష సక్సెస్ అయిందని భారత రక్షణ శాఖ వర్గాలు ప్రకటించాయి. భారత స్వదేశీ తయారీ గగనతల రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసేలా ఈ మిసైల్స్ ని రూపొందించారు. జమ్మూ కాశ్మీర్లో ఎడతెరిపిలేని వర్షాలకు కొండ చెరువులు విరిగిపడుతున్నాయి. మరోవైపు వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. యాత్ర మార్గంలో కొండ చెరువులు విరిగిపడడంతో ఒక మహిళ మృతి చెందింది. విదేశీ పర్యటనల కోసం భారతీయులు ఎక్కువగా దుబాయ్, బాలి, బ్యాంకాక్ వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారని ఒక నివేదికలో వెల్లడైంది. ఓయో యాప్లో ఏడాది జనవరి నుంచి జూన్ వరకు ట్రావెల్ బుకింగ్ల వివరాలను ఓయో ట్రావెలోపీడియా పేరుతో వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే దుబాయ్, బాలి, బ్యాంకాక్ 65% బుకింగ్లు పెరిగాయని, ఆయా దేశాల్లో వీసా జారీ ప్రక్రియ సులభతరం కావడమే ఇందుకు కారణమని స్పష్టం చేసింది.